హలో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్కి మ్యాన్ ఆఫ్ మాసెస్కి హ్యాపీ బర్త్డే. మరి మీలో ఎవరైనా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూస్తుంటే హ్యాపీ బర్త్డే అని కింద కామెంట్ చేయండి భయ్య. అలాగే లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోవద్దు. ఇక మెయిన్ మ్యాటర్లోకి వచ్చేస్తే భయ్య, లియో మూవీలో ఒక షాట్ ఉంటుంది భయ్య, డ్రోన్ షాట్ లాంటిది, సింగిల్ టేక్ షాట్ అనమాట. ఆ షాట్లో మ్యూజిక్ ఒకసారి వినండి. అలాగే జాన్ విక్లో సేమ్ డ్రోన్ షాట్ ఉంటుంది, దాంట్లో మ్యూజిక్ వినండి భయ్య. డైరెక్టర్ ఏమో ఆ డ్రోన్ విజువల్ షాట్ని కాపీ కొట్టేస్తే, మన మ్యూజిక్ డైరెక్టర్ ఏమో డైరెక్టర్ కంటే నేనేం తక్కువ తిన్నానని మ్యూజిక్ని కాపీ కొట్టేశాడు జాన్ విక్ నుంచి. అదేవిధంగా బ్యాడ్ యాస్ అనే సాంగ్ కూడా కాపీయే. అలాగే లియోలోని చాలా మ్యూజిక్లు కాపీయే. ఇక అదే కాపీ అనుకుంటే ఆ కాపీ మెటీరియల్లోంచి మళ్ళీ దేవరా సాంగ్ తయారు చేశాడు భయ్య. అక్కడ నాకు నచ్చలేదు అన్నమాట. ఇక మెయిన్ మ్యాటర్లోకి వచ్చేస్తే భయ్య, నిన్న దేవరా మూవీ నుండి ఫియర్ అనే సాంగ్ వచ్చింది భయ్య. దేవరా సాంగ్ పిక్చరైజేషన్, సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్, సీజీ వర్క్ అన్నీ బాగున్నాయి. అన్నిటికీ మించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్ మాత్రం టాప్ నాచ్ ఉంది భయ్య. ఇవన్నీ బాగున్నాయి కానీ సాంగ్ అయితే, మ్యూజిక్ అయితే అంత బాగాలేదని నేను వీడియో చేస్తే, నా ఒపీనియన్ చెప్తే కామెంట్స్ ఏంటి భయ్య ఇవి? అసలు ఎన్టీఆర్ అంటే నాకు మంట, అసలు ఎన్టీఆర్ అంటే నాకెందుకు పడదు భయ్య? ఎన్టీఆర్ గురించి పాజిటివ్గా చెప్పేవాళ్ళు నేను కూడా ముందుంటాను. 2 సంవత్సరాలు, 1 సంవత్సరం బ్యాక్ ఒకసారి వెళ్ళండి భయ్య. వెళ్తే ఒకసారి ఎన్టీఆర్ గారి గురించి ఎటువంటి వీడియోలు చేశాను చూడండి. ఎవ్వరు చేయనటువంటి అద్భుతమైన వీడియోలు అనేది నేను చేశాను. ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేయకపోయినా ఈ హీరోగా, స్టార్గా, నెంబర్ 1గా ఎలా ఎదిగాడు అనేది నేను చేశాను. వ్యూస్ కూడా అద్భుతంగా వచ్చాయి. ఇక మెయిన్ మ్యాటర్లోకి వచ్చేస్తే, అనిరుద్ధ్ ఏం చేశాడంటే భయ్య, కాపీ కొట్టాడు. కాపీకి కాపీ కొట్టాడు. అది నా బాధ. పోనీ కాపీ కొట్టి మ్యూజిక్ కొట్టినా నో ప్రాబ్లం, కానీ ఆల్రెడీ హాలీవుడ్ సినిమాల నుండి తమిళ్ సినిమాలకి, తమిళ్ సాంగ్కి, లియో సాంగ్కి కాపీ కొట్టిన మ్యూజిక్ని మళ్ళీ ఆ లియో నుంచి అట్టుకొచ్చి కాపీ కొట్టాడు. లియో మూవీలో ఒక షాట్ ఉంటుంది భయ్య, డ్రోన్ షాట్ లాంటిది, సింగిల్ టేక్ షాట్ అనమాట. ఆ షాట్లో మ్యూజిక్ ఒకసారి వినండి. అలాగే జాన్ విక్లో సేమ్ డ్రోన్ షాట్ ఉంటుంది, దాంట్లో మ్యూజిక్ వినండి భయ్య. డైరెక్టర్ ఏమో ఆ డ్రోన్ విజువల్ షాట్ని కాపీ కొట్టేస్తే, మన మ్యూజిక్ డైరెక్టర్ ఏమో డైరెక్టర్ కంటే నేనేం తక్కువ తిన్నానని మ్యూజిక్ని కాపీ కొట్టేశాడు జాన్ విక్ నుంచి. అదేవిధంగా బ్యాడ్ యాస్ అనే సాంగ్ కూడా కాపీయే. అలాగే లియోలోని చాలా మ్యూజిక్లు కాపీయే. ఇక అదే కాపీ అనుకుంటే ఆ కాపీ మెటీరియల్లోంచి మళ్ళీ దేవరా సాంగ్ తయారు చేశాడు భయ్య. అక్కడ నాకు నచ్చలేదు అన్నమాట. సాంగ్ ఒకసారి వినండి క్లియర్గా. ఆ జాన్ విక్ మ్యూజిక్లు, హాలీవుడ్ మ్యూజిక్లు అవన్నీ వినండి. మైకిల్ జాక్సన్ యొక్క బీట్స్ వినండి. అప్పుడు ఈ అనిరుద్ధ్ ఏ విధంగా కాపీ కొడుతున్నాడో మనకు అర్థమైపోద్ది. నా పాయింట్ ఏంటంటే, కాపీ కొట్టినా పర్లేదు కానీ ఆల్రెడీ తమిళ వాళ్ళకి కాపీ కొట్టి వాళ్ళకి హిట్స్ ఇచ్చేసి దాని నుండి మళ్ళీ పెండదామనుకోవడం మాత్రం బ్యాడ్, బాధాకరమైన విషయం. అదనమాట మ్యాటర్. దీనిపై మీ ఉద్దేశాన్ని కామెంట్ చేయండి తప్ప ఇష్టం వచ్చినట్లయితే కామెంట్ పెట్టద్దు భయ్య. అదనమాట మ్యాటర్.